ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. ఏప్రిల్ నెల 19వ తారీఖు లగాయతు ఏప్రిల్ 25 వరకు ఉండేటువంటి గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. కుంభరాశి వారికి ఈ వారం అనుకూలమైనటువంటి వారంగా చెప్పవచ్చు. చాలా కాలం తర్వాత కుంభరాశి వారికి ఒక్కొక్క వారము కూడా గ్రహస్థితి యోగిస్తూ ఉన్నది. మీరు గమనించండి, మార్చి నెల దగ్గర నుండి కుంభరాశి వారిలో గ్రోత్ కనబడుతుంది. మనం గతంలో జనవరి ఫిబ్రవరి కుంభరాశి వారికి దారుణమైన ఫలితాలు చెప్పాం, అలాగే వారు అనుభవించారు. డిసెంబర్ నెలలో ఘోరమైన పరిస్థితి. మార్చి దగ్గర నుండి క్రమేపీ అభివృద్ధిలో ఉన్నారు. వార ఫలితాల్లో కూడా మనం అదే చెప్తూ వస్తూ ఉన్నాం. ఈ వారంలో కూడా శుక్రుని యొక్క బలం ఉన్నది, బుధ బలం ఉన్నది, రవి బలం ఉన్నది, చంద్రబలం ఉన్నది, గురుబలం ఉన్నది. ప్రధానమైన గ్రహాలన్నీ యోగిస్తూ ఉన్నాయి. తత్ఫలితంగా మీరు చెప్పేటువంటి మాట చెల్లుతుంది. ఇది ప్రధానమైన విషయం. అది ఇంట్లో కానీ బయట కానీ ఎక్కడైనా సరే మీ మాట చెల్లుతుంది. మీరు ఏదంటే అది చేస్తూ ఉంటారు. మీకు ఆకర్షణ శక్తి ఉంటుంది, జనాకర్షణను కలిగి ఉంటారు, ధనాకర్షణను కలిగి ఉంటారు. ఏదైనా మీకు రావాలి అన్న కోరిక ఉంటే ఖచ్చితంగా ఈ వారంలో వస్తుంది. మీరు గమనించండి, మీరు ఆదివారం నాడు మొదలు పెట్టండి, ఈ వారంలో ఇది నా దగ్గరికి రావాలి, ఈ వస్తువు రావాలి, ఈ పదవి రావాలి, ఈ ఉద్యోగం రావాలి అని మీరు అనుకోండి, ఖచ్చితంగా అది నెరవేరుతుంది. ఇది మీరు శంక లేకుండా, అంటే అనుమానం లేకుండా మీరు చేయగలిగితే ఖచ్చితంగా దక్కుతుంది. ఎందుకంటే శుక్రుడు, గురుడు, రవి మీకు ఆకర్షణ శక్తిని ఇచ్చారు. మీరు అనుకున్నటువంటి వాళ్ళలో, అంటే మీరు ఇది కావాలి అని అనుకుంటే అది 100% కాకపోయినా ఖచ్చితంగా 70% అయినా వస్తుంది. ఇది మీరు గమనించవచ్చును. అలాగే ఆర్థిక ఇబ్బందులు కనబడడం లేదు, ఉద్యోగపరమైనటువంటి ఎదుగుదల ఉన్నది, కుటుంబపరమైనటువంటి విషయాలు బాగున్నాయి, శుభ కార్యక్రమాలకు సంబంధించినటువంటి విషయాలు బాగున్నాయి. ఇలా అన్ని రకాలుగా కూడా కుంభరాశి వారికి గత వారంతో పోల్చుకుంటే అనుకూలతలే చాలా ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. మానసిక ప్రశాంతత ఉంటుంది, ఆరోగ్యం, నిత్య సంతోషం, బంధుమిత్ర సమాగమ, చేతిలో డబ్బు ఉంటుంది, అందరితోనూ చక్కగా ముందుకు వెళ్ళగలుగుతారు, ఆరోగ్యంగా ఉండగలుగుతారు, ఉల్లాసంగా ఉండగలుగుతారు, అనుకున్న చోటికి వెళ్ళగలుగుతారు. కుంభరాశి వారి ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై ఎక్కువగా దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 1, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి మీనరాశి.